ఎగ్ మఫిన్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చీజ్ ఎగ్ మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, తురిమిన చీజ్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పాలు కొద్దిగా. ఓకే, సో అన్నీ వచ్చేసినట్టేగా? మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం? అన్నీ మిక్స్ చేసుకోవాలి. చేసుకో. ఏంటది? మైదా. మైదా. చీజ్. బీన్స్. వెజిటబుల్స్లో ఇందులోని క్యారెట్ తురుము, బీన్స్ వాడుతున్నావు. మనం ఇష్టం, మన చాయిస్ అది. సో నేను ఇప్పుడు బీన్స్ అండ్ క్యారెట్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఏవైనా వేసుకోవచ్చు? ఏవైనా. ఓకే, వెజ్జీస్ అవసరం లేదు అనుకుంటే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ ఉడికించి చికెన్ ఫ్రై చేసుకొని ఫ్రై చేసా, డీప్ ఫ్రై లా చేసేసుకోవాలి అంతేనా? డీప్ ఫ్రై చేసేసి బటర్, సాల్ట్, ఉప్పు, బేకింగ్ పౌడర్, చిల్లీ పౌడర్, ఎగ్స్, వీటిని మిక్స్ చేసుకోవాలి. సో టైట్గా అలాగే ఉండాలా? కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది, కొంచెం టైట్ ఉంటుంది. కొంచెం ఇది సాఫ్ట్ ఉండడం కోసం మిల్క్ యాడ్ చేస్తాం. పాలు వేసుకోవాలి. సో పచ్చి పాలా? మనకి అది థిక్గా ఉంది అని అనిపిస్తే అప్పుడు కొంచెం పాలు పోసుకొని సాఫ్ట్, కొంచెం ఆయిల్, నూనె కూడానా? పచ్చిపాలే వేసేయచ్చు. బేకింగ్ చేస్తాం కదా, సో బేకింగ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. సో ఇందులో కాచిన పాలు కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. పాలు అయితే వేయాలి, అది సాఫ్ట్ ఉండడం కోసం. ఇది మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు వీటిని ఆయిల్తో గ్రీస్ చేసి ఇందులో వేసుకోవాలి. సో ఎంతసేపు బేక్ చేసుకోవాలి? 180 degreesలో 20 minutes బేక్ చేసుకోవాలి. సో 180 degreesలో 20 minutes పాటు చేసుకోవాలి. సరిపోతుందా? ఇవి ఇప్పుడు బేక్ చేసుకుంటాం. ఓకే ఓకే, చూస్తాం. అయిపోతుందని? అయిపోయింది. కొంచెం చల్లగా అయ్యాక డీమోల్డ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఓకే, చల్లగా ఉంటాయి. ఇప్పుడు డీమోల్డ్ చేసుకోండి. ఓకే,
చీజ్ ఎగ్ మఫిన్స్ రెడీ. చీజ్ ఎగ్ మఫిన్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చీజ్ ఎగ్ మఫిన్స్ తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, తురిమిన చీజ్, తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, బేకింగ్ పౌడర్, ఉప్పు, కారం, కోడిగుడ్లు, పాలు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన మఫిన్ మౌల్స్లోకి తీసుకోవాలి. ఓవెన్లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చీజ్ ఎగ్ మఫిన్స్ రెడీ.